అవని వాళ్ళ ఆయన అయితే తాగేసి అయితే ఫుల్గా వచ్చాడు అనమాట. ఇంటికి వచ్చేసరికి అయితే ఇంకా తన కార్ దిగి వచ్చేసరికి తిన వైపు పడిపోయాడు అనమాట. తినైతే పట్టుకుంది తను పడిపోతుంటే, నువ్వు భరత్ని తమ్ముళ్ళగా చూస్తున్నావా అని చెప్పేసి అయితే ఎందుకలా మాట్లాడుతున్నావు అనేసి అంటూ ఉంటున్నాడు తాగిన మత్తులో. అతను నా తమ్ముడు కాదండి, తమ్ముడు లాంటి వాడు కాదండి, నా తమ్ముడేనండి అని చెప్పేసి అయితే నిజం చెప్పేస్తుంది. ఆ మాటలు విన్న తినైతే అక్షయ్ అయితే షాక్ అవుతున్నాడు. అతను నా తమ్ముడు, నా కన్న తమ్ముడు, మా అమ్మ కూడా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట. ఆ మాటలకైతే తినైతే నమ్మట్లేదు. ఇదొక స్టోరీ అన్నట్టుగా. నేను మా అమ్మని చూపిస్తాను పదండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. నాకు ఒక అమ్మ ఉంది, నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, భరత్ నా తమ్ముడు అని చెప్పేసి అయితే ఏడుస్తూ బతిమాలుతూ చెప్తుంది అనమాట. నిన్ను తీసుకెళ్తాను రండి, మా అమ్మని చూపిస్తాను అని చెప్పేసి అయితే తినైతే చప్పట్లు కొడుతూ ఇదొక పెద్ద స్టోరీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంటే తనైతే బాధపడుతుంది. ఏంటి నా మాటలు నమ్మట్లేదు అని చెప్పేసి అయితే తను చేయి పట్టుకొని హాస్పిటల్కి అయితే తను తీసుకెళ్తుంది అనమాట. వాళ్ళ అమ్మని చూపిద్దామని చెప్పేసి అయితే రండి మా అమ్మని చూపిస్తానని చెప్పేసి అయితే లోపలికి నడుచుకొని వస్తారు. లోపలికి వెళ్ళి చూసేసరికి అయితే ఇదిగోండి మా అమ్మ అని చెప్పేసి అయితే చూపించబోతుంది. అక్కడ బెడ్ మీద అయితే వాళ్ళ అమ్మ లేదు. భరత్ అమ్మ ఇది అని చెప్పేసి అయితే భరత్ అని అడుగుతూ ఉంటుంది అనమాట. ఇది ఫుల్ టాలెంట్గా చేసావు కదా, మంచిగా యాక్టింగ్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అక్షయ్ అయితే. తినైతే ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, నా చెప్పిన మాటలు నమ్మట్లేదు అని చెప్పేసి అయితే తనైతే బాధపడుతుంది. ఏం జరుగుతుంది ఇప్పుడు చూద్దాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.